డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, వంశీ కథ ఇక ముగిసినట్టేనా? హైకోర్టు వంశీ బెయిలుని ఎందుకు నిరాకరించింది? వల్లభనేని వంశీ ఏం చేశాడు? అతను ట్రయల్ కోర్టులో బెయిల్ ఎందుకు నిరాకరించబడింది? దానిపైన హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో కూడా బెయిల్ ఎందుకు నిరాకరించారు అనే విషయాలు ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఇక గన్నవరంలో టీడీపీ పార్టీ ఆఫీసు మీద దాడి, ఆ విషయమై దాని వెనకున్నది వల్లభనేని వంశీ అని ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలుసు. కాకపోతే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ వల్లభనేని వంశీ మీద కానీ మిగతా వీళ్ళ మీద కానీ పెద్దగా కేసులు ఏం పడలేదు. ఉల్టా టీడీపీ నాయకుల మీద కేసు పెట్టడం, అందులో మరి పట్టాభిని ఏ రకంగా హింసించారు, ఎటువంటి సత్కారం చేశారు, మొత్తం అంతా చూసాం. ఇదంతా అయిపోయిన తరువాత ఎన్నికలు వచ్చి వాళ్ళ కొంప మునిగింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి అంశం మళ్ళీ తెరపైకి వచ్చి వల్లభనేని వంశీని మిగతా అందరి మీద కేసులు పుటాన్ చేస్తూ ఉంటే, అందులో టీడీపీ పార్టీ ఆఫీసులో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్న సత్యవర్ధన్ అనే కుర్రాడి చేత ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టించడం జరిగింది. ఎందుకంటే ఆయన కులపరంగా ఆయన దూషించారని, ఆయన మీదకు దాడికి పాల్పడ్డారనేది కూడా ఆ రోజున్న అభియోగం. ఈ విషయంలో నుంచి తప్పించుకోవడానికి వల్లభనేని వంశీ తనకు తానుగా వచ్చి కేసుల్లో ఇరుక్కొని ఆ కేసుల్లో అరెస్ట్ అయి చాలా రోజులుగా జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత చూసాం వల్లభనేని వంశీ పరిస్థితి ఎలాగుంది అనేది. ఆ ముందు చల్లచల్లాడే 100 రూపాయల నోటు లాగా బాగా హోందాగా ఉండేవాడు, ఎల్తా నలిగిపోయాడు. ఇదంతా మీడియాలో ఆయన ఫోటోలు బహిర్గతం అవటం వల్ల అందరికీ తెలిసిపోయింది. ఇక ఇప్పుడు ఈ ట్రయల్ కోర్టులో నిరాకరించబడిన బెయిల్ని మరి హైకోర్టులో సవాల్ చేశాడు ఆయన. అందులో ఈ హైకోర్టు కూడా ప్రాసిక్యూషన్ వాదనని ఎక్కువగా సమర్థించి మళ్ళీ ఈయనకు బెయిల్ నిరాకరించింది. యాక్చువల్గా ఈ సత్యవర్ధన్ని కిడ్నాప్ కానీ లేకపోతే ఆయన్ని బెదిరించి ఈ కేసు విత్డ్రా చేసుకునేటట్టుగా ఆయన్ని ప్రలోభ పెట్టడం కానీ, ఈ అంశం మీద ప్రాసిక్యూషన్ వాదనకి హైకోర్టు సమర్థన ఇవ్వటం జరిగింది. ఈయన బయట ఉంటే మళ్ళీ ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి అనే అంశంలో మళ్ళీ వల్లభనేని వంశీకి హైకోర్టులో కూడా బెయిల్ నిరాకరించారు. కాకపోతే మూలిగే నక్కమే తాటికాయ పడ్డట్టు వల్లభనేని వంశీకి మాత్రమే బెయిల్ నిరాకరించారు, మిగతా అందరికీ బెయిల్ ఇవ్వటం జరిగింది. ఇదంతా వల్లభనేని వంశీ స్వయంకృతాపరాధమే అని చెప్పుకోవాలి. యాక్చువల్గా టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన అంశంలో వల్లభనేని వంశీ అరెస్ట్ కాలేదు. దాని మీద ఆ విషయం ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఉంది. కాకపోతే ఈ సత్యవర్ధన్ అనే కుర్రాన్ని కిడ్నాప్ చేయటం, ఆయన్ని బెదిరించటం, ఈ అంశం మీద అరెస్ట్ అయ్యి చాలా కాలంగా ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక దీంతో పాటుగా ఆ రిమాండ్ రిపోర్ట్లో వెల్లడి చేసినట్టుగా ఈయన సీరియల్ అఫెండర్ అన్నట్టుగాను ఒక 13 కేసుల్లో ఆల్రెడీ నిందితుడిగా ఉన్నట్టుగా కూడా అక్కడ కొంత రిమాండ్ రిపోర్ట్లో కూడా ఉదాహరించారు. మరి ఇక వరుసపెట్టి ఒక్కొక్కటిగా పీటీ వారెంట్ కూడా వస్తుంది. ఒక్కొక్క కేసులో ఆయన రిమాండ్లోనే ఉంటూ ఉన్నాడు. మరి ఇక సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసిన ఈ కేసు మీద మరి హైకోర్టులో ఏం జరిగింది అని అంటే ఆయనకి బెయిల్ నిరాకరించబడింది. ఈయన తిరిగి మళ్ళీ బయటకు వస్తే, బెయిల్ తీసుకొని బయటకు వస్తే మళ్ళీ ప్రలోభ పెట్టే కానీ భయపెట్టే విషయాలకు కానీ ఇతను పాల్పడతాడు అని హైకోర్టు గట్టిగా నమ్మింది. ఎందుకంటే గతంలో ఉన్నది అంతే. సత్యవర్ధన్ కూడా తనని బెదిరించే ఈ కేసు విత్డ్రా చేసుకునే విధంగా చేశారు అనే విషయాన్ని కూడా ఆయన ప్రస్ఫుటంగా చెప్పాడు. దాంతోపాటుగా ఈ వల్లభనేని వంశీ ఇంటి దగ్గర ఉన్న, అంటే హైదరాబాద్లో ఇంట్లో ఈ సత్యవర్ధన్ని తీసుకొస్తున్నట్టుగా ఉన్న లిఫ్ట్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ కావచ్చు, ఫోన్ కాల్స్ కావచ్చు. యాక్చువల్గా వల్లభనేని వంశీ ఫోన్ ఇంకా దొరకలేదు. దొరుకున్నట్టయితే ఇంకా చాలా విషయాల్లో ఆయన్ని ఇంకా గట్టిగా ఇరికించే అవకాశం ఈ కూటమి ప్రభుత్వానికి ఉండేది. కానీ పోలీసుల్లో కూడా కొంతమంది వల్లభనేని వంశీకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకో ఇంకా వాళ్ళకి వత్తాసు పలికే విధంగానే ఉన్నారు. కాబట్టి వంశీని ఫోన్ తీసుకుని ఆయన బాత్రూంలోకి వెళ్ళి ఫోన్లు చేసి మరి దాన్ని కమోడ్లోనే వేసాడా, అది బయటకు పారేశాడా, ఈ విషయం అయితే తెలియదు. మళ్ళీ ఆయన తీసుకుని విజయవాడ తీసుకొని వస్తూ, విజయవాడ వచ్చిన తర్వాత గుర్తొచ్చింది పోలీసులకి, అర్రే మనం వల్లభనేని వంశీది ఫోన్ తీసుకోవటం మర్చిపోయామే అని. ఆ తర్వాత తీరుబాతిగా వెళ్ళి ఇంట్లో సోదాలు చేసినా మాత్రం ఆ ఫోన్ ఎందుకు దొరుకుతుంది?
కాకపోతే ఇక ఆ విషయంలో మరి ఆ ఫోను తాలూకు వ్యవహారాలన్నీ బయటపడకుండా ఆయన జాగ్రత్త పడ్డప్పటికీ కూడా మరి ఇక ఈ సత్యవర్ధన్ని గట్టిగా ఈ కోర్టులో ప్రొడ్యూస్ చేయటం కానీ వీళ్ళే తనని కిడ్నాప్ చేసి బెదిరించి కేసు విత్డ్రా చేసుకునే విధంగా చేశారనే దాంట్లో కూడా మరి ప్రాసిక్యూషన్ వాళ్ళు సరైన ఈ ఆధారాలు వీటన్నిటిని సమర్పించడం మూలాన హైకోర్టు ఖచ్చితంగా వాటన్నిటిని నమ్మి తీరుతుంది. ఎందుకంటే అందులో ఉన్న విషయం అలాంటిది. ఈయన ఆల్రెడీ ఒక కేసులో ఉండి ఆ కేసులో ఎస్సీ ఎస్టీ చట్టాలు అట్రాక్ట్ అవుతున్నాయని ఇక తనకు గట్టిగా ఇరుక్కోవటం ఖాయం అని తెలిసిన తరువాతనే ఈ పని చేశాడు అనే దాన్ని ఖచ్చితంగా సీసీ కెమెరా ఫుటేజ్లు కావచ్చు, ఫోన్ కాల్ ఇది కావచ్చు, ట్రేస్ అవుట్ కావచ్చు, లేకపోతే ఇంకా అతని అనుచరులు వల్లభనేని వంశీ అనుచరులు ఇచ్చిన వాంగ్మూలాలు కావచ్చు, వీటన్నిటి మూలాన ఖచ్చితంగా దీంట్లో ఆయన ఇరుక్కొని పోయాడు. మరి ఇక ఈ విషయమై అంటే యాక్చువల్గా ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఈ విషయమై ఛార్జ్ షీట్ వేసే వరకు దీంట్లో ఆయన రిమాండ్ ఖైదీగానే ఉండి తీరాల్సిందే. అప్పటి వరకు ఈయనకి బెయిల్ ఇవ్వకుండా ఈ అడ్డుపట్టంలో ప్రాసిక్యూషన్ వాళ్ళు గట్టిగా సమర్థవంతంగా తమ వాదన వినిపించారనే చెప్పుకోవాలి. కాకపోతే వల్లభనేని వంశీ ఈ విషయం అయ్యి మరి జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ వాళ్ళు ఆ పార్టీ తరపున ఉన్న న్యాయవాదులు కానీ వాళ్ళు కానీ వాదిస్తున్న దీని ప్రకారంగా అసలు ఈ కేసే వల్లభనేని వంశీ దాకా రాదని చెబుతూ ఉన్నప్పటికీ తనకు తానుగా వంశీయే వచ్చి ఇరుక్కొని పోయాడు. మొన్న మధ్యనే మరి గోరంట్ల మాధవ్ కూడా ఆయన కూడా ఒకసారి అరెస్ట్ అవటం, మరి సిఐడి కస్టడీలో ఉండగానే జగన్మోహన్ రెడ్డితో ఫోన్ మాట్లాడటం, ఆ తర్వాత ఆయనకి బెయిల్ వచ్చి బయటకు వచ్చి గంభీరంగా నేను చూస్తాను అని ఏదో మాటలు చెప్పి వెళ్ళినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి తమకు తాముగా వచ్చి ఇరుక్కొని పోవటానికి సలహాలు ఎవరిస్తున్నారు అనే ఒక ప్రచారం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిండా జరుగుతుంది. వీటన్నిటినీ చూసిన తర్వాత వల్లభనేని వంశీకి బెయిల్ నిరాకరిస్తే ఇక మిగతా అవతలు చాలామంది లైన్లో ఉన్నారు. ఇక ఈ గన్నవరంలో ఉన్న టీడీపీ పార్టీ ఆఫీసు మీద జరిగిన దాడే కాదు, టీడీపీ పార్టీ జాతీయ ఆఫీసు మీద జరిగిన దాడి కూడా, అందులో మరి ఏదో జగన్మోహన్ రెడ్డిని మరి బోస్డికే అని ఏదో అన్నాడు పట్టాభి అని చెప్పేసి దాడికి మరి టీడీపీ పార్టీ ఆఫీస్ మీదకే వెళ్ళిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొత్తం. ఈ దాడిములు కేసులో లేళ్ల అప్పిరెడ్డి కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, మరి నందిగాం సురేష్ కావచ్చు, ఇంకా దాంతోపాటుగా సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం అసలు అంతా మేనేజ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీసులో కూర్చొని టీడీపీ పార్టీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడికి ఆయన జనాలను పంపించినంత పని చేశాడు అనేది కూడా చిన్నగా బయటకు వస్తుంది. కాకపోతే ఈ కేసులన్నీ న్యాయం జరగటానికి మరి ఎక్కువ సమయం పడుతుందేమో కానీ న్యాయం అయితే ఖచ్చితంగా జరుగుతుంది అనే ఒక నానుడి ఉన్నట్టుగా వల్లభనేని వంశీ విషయంలో ఈ రోజున బెయిల్ నిరాకరించారు అనంటే దానికి తగ్గ ఆధారాలు కరెక్ట్గానే ఉన్నాయి. అలాంటి ఆధారాలు పెడితే ఈ నాయకులందరూ ఎక్కడికి తప్పించుకొని పోలేరు అనేది ఖచ్చితంగా అర్థమైపోతుంది కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.